VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓసీ సింహగర్జనకు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా ఆర్యవైశ్య జాక్ పోరాట సాధన కమిటీ కన్వీనర్, ఆర్యవైశ్య సత్రం వరంగల్ అధ్యక్షులు గట్టు మహేష్ బాబు నేతృత్వంలో భారీ ఎత్తున ఆర్యవైశ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గట్టు మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎగువ సభ దిగువ సభ చెప్పిన విధంగా ఈడబ్ల్యూఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం అగ్రకులాల పేదల కోసం, హక్కుల సాధన కోసమే ఏర్పడిందని, ఓసీ జేఏసీ లక్ష్యం ఓసీ విద్యార్థులకు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో ప్రమోషన్లో జరుగుతున్న వివక్షను ఎండగట్టాలని, పాలకులందరూ అగ్రవర్ణాలకు చెందిన వారేనని విమర్శించారు. ఇకనైనా ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఓసీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ ఆర్యవైశ్య ఓసీ జేఏసీ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నుండి ఆర్యవైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వేలాది మంది ఈరోజు వరంగల్ ఆర్యవైశ్య సంఘం పక్షాన ఈ ఓసీ జేఏసీ కార్యక్రమానికి అందరు హాజరవుతున్నారు. ఎందుకు హాజరవుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ మనందరికీ. ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది 10% రాజ్యాంగబద్ధంగా 10% మనకు ఎగువ సభ దిగువ సభ సుప్రీం మన కేంద్ర ప్రభుత్వాన్ని మనకు ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇవ్వడం జరిగింది? గత ప్రభుత్వాలు బీసీ వచ్చేసి 27% ఉంది, దాని తర్వాత 15% ఎస్సీ ఉంది, ఎస్టీలకు 7.5% ఉంది. అంటే 49.5% 50%లో మేము ఎలాంటి దానిలో మేము తలదూరుస్తలేం, మాకు అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా రిమైనింగ్ 50లో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, మిగతా అంతా కూడా ఓసీ, ఇట్లా 80% 50లో వెనుకబడినటువంటి వాళ్ళు దాదాపు 180 to 90% ఉన్నారు. అది అత్యధికమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు 10%. మరి వీళ్ళు అందరూ కూడా 8 లక్షల కన్నా దిగువగా ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ గవర్నమెంట్ మాత్రం అర్థం చేసుకోవాలా, లోకల్ గవర్నమెంట్ ఈ 8 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్లకు ఈడబ్ల్యూఎస్ అనేది వర్తించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎగువ సభ దిగువ సభలో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆర్టికల్ 130 ప్రకారము 130 అమెండ్మెంట్ ప్రకారము సుప్రీంకోర్టు వీళ్ళు మనకు ఉన్నటువంటి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 2019 సంవత్సరము జనవరి 9th రోజు ఇది పాస్ అయింది. ఇప్పటికి 6 సంవత్సరాలు దాటింది. అయినా కానీ మనకు ఎలాంటి ఊసు లేదు, ఎలాంటి ఏ మాత్రం కూడా ముంగడికి పోతలేము. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇవాళ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మనకి ఇచ్చింది, మీరు ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు? గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సీఎంలు అందరూ కూడా, చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా దాదాపు 95% ఇవాళ ఓన్లీ ఓసీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవాళ కొనసాగిండ్రు. దాని తర్వాత పదవులు అలంకరించిండు. ఒకరు మన దామోదర్ సంజీవయ్య గారు మరియు అంజయ్య గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓసీలే. మరి ఓసీలకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది ఎందుకోసం ఇస్తలేరు అనేది మనం క్వశ్చన్ మార్క్ మేము అడుగుతున్నాం మీ అందరినీ. మరి ఒక్కటి మాత్రం మీరు గౌరవించుకోండి, గుర్తించుకోండి. మేము అడిగేది వేరే వాళ్ళ కులంకు సంబంధించి అడుగుతలేం. మాకున్నటువంటి హక్కుని మాత్రమే రిమైనింగ్ 50%లో ఈ 10% ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇవాళ ఉద్యోగులు బాగుపడతారు, విద్యార్థులు బాగుపడతారు. ఈ రెండింటి మీదనే ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, మాకు కావాల్సింది ఉద్యోగాలు, విద్యార్థులు చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్లో సీట్లు. ఈ దీని మీదనే మాకు ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మరి అదే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా, గత ప్రభుత్వం అనుకోండి, ఈ ప్రభుత్వం అనుకోండి, ఈ 2 ప్రభుత్వాలు కూడా మనకి ఏం చేసినాయంటే ఏదైతే మనకు ఓసీ ప్రకారంగా ఇవ్వవలసింది ఉందో ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటిది ఇస్తలేదు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి. ఈ రాజకీయం పబ్బం గడుపుకోవాలంటే ఎందుకోసం ఈ పరిస్థితి ఏర్పడ్డది? మరి ఓసీ ముఖ్య నాయకులే ఉన్నారు కదా, ఇవ్వచ్చు కదా, ఇస్తలేరు. కాబట్టే ఇవాళ మా డిమాండ్స్ ఏదైతుందో వచ్చేసి మా లోపల బలహీన వర్గాలు, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి బలహీన వర్గాలు అందరూ కూడా, ఇటు వ్యాపారస్తులు కానివ్వండి, పాపం అందరూ కూడా ఏదైతుందో చాలా ఇబ్బందులను, వాళ్ళ కుమారులు వాళ్ళ జీవితాలను ఖరాబ్ అయిపోయినాయి. చదువుకున్న వాళ్ళకు జాబులు లేవు, వాళ్ళు ఇవాళ ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంది. దయచేసి ఇవాళ గవర్నమెంట్ మీ అందరికి ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ పరంగా మా డిమాండ్స్ మాత్రమే ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా, ప్రతి జిల్లాలో ఈ జేసీ ఓఎస్సీ జరుగుతుంది. ఆ ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లా నుంచి కూడా
బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. మెడలు వంచి సాధించడానికి ప్రయత్నం చేసి ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.